స్వామిని మీ విజయ రహస్యం ఏమిటని అడిగారండి. ఈ దేశానికి వచ్చాక అన్ని దేశాలు తిరిగారు, విదేశాలు వెళ్ళారు, విదేశాల్లో కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు అడిగారు మీ విజయ రహస్యం ఏమిటంటే భారతీయులందరి విజయ రహస్యమే నా విజయ రహస్యం అయ్యా, శుద్ధము మానసమ్ము శుద్ధము మానసమ్ము. ఆయన చెప్పిన మాటలు నేను పద్యంలో పెట్టి చెబుతున్నా, నాకు పద్యం అలవాటు కాబట్టి. విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అన్నారు. ఆ మాటలు పద్యంలో పెడితే చిరస్థాయిగా ఉండిపోతాయి. ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే నేను ఎందుకు ఇంత విజయం సాధించాను అంటే శుద్ధము మానసమ్ము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమహర్నిశమ్ము. శుద్ధము మానసమ్ము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమహర్నిశమ్ము. శృతిబద్ధమునాదు వచో విలాసమున్ శృతిబద్ధమునాదు వచో విలాసమున్. సిద్ధుడదేనికైనను సిద్ధుడదేనికైనను ప్రసిద్ధిని పొందుట కంటే ఎప్పుడు సిద్ధిని పొందుటే ఘనము. శుద్ధము మానసమ్ము పరిశుద్ధము వర్తనమున్ ప్రణాళికాబద్ధమకర్నిశమ్ము. శృతిబద్ధమునాదు వచో విలాసమున్. సిద్ధము దేనికైనను ప్రసిద్ధిని పొందుట కంటే ఎప్పుడు సిద్ధిని పొందుటే ఘనము. సిద్ధ పదార్థము బ్రహ్మమే కదా. ఇది నా విజయ రహస్యం అని చెప్పాడు. మనస్సు శుద్ధంగా ఉండాలి, అందులో ఏముందో అదే బయటికి రావాలి, లేనిది రావద్దు. ఎవడి కోసమో అబద్ధాలు ఆడద్దు, ఎవడి కోసమో పొగడద్దు. ఇష్టం లేకపోతే నేను రానని చెప్పేద్దాం, ఏమైనా చేసుకొని. ఎంతకాలం ఈ మెరమెచ్చు మాటలు, ఎంతకాలం ఈ మోసపూరితమైన మాటలు, ఈ నాటకాలు ఎంతకాలం ఆడాలి? ఇక్కడ మనకి ఇష్టం లేని వాడిని పొగిడి ఇష్టమైన వాడిని తిట్టి ఏం కర్మ ఇది? మనకి ఇష్టమైనట్టు మనం ఉండలేము ఆ మాటల్లో కూడా. అదే పరిశుద్ధమైన మనస్సు. అవసరమైతే వదిలేద్దాం అన్ని కార్యక్రమాలు, ఏం పర్వాలా. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మనకు అవకాశం ఉండాలి, అది ధర్మబద్ధమై ఉండాలి. పరిశుద్ధము వర్తనము అంతేకాదు, మన ప్రవర్తనలో ఎవడు వేలు పెట్టేలా ఉండద్దు. మనం హోటల్లో ఉన్నా ఇంట్లో ఉన్న 100 సీసీ కెమెరాలు పెట్టుకున్నా సరే ఏమీ బయటపడద్దు. వాడికి చూసి అడిగి జావాలి తప్పితే ఏమీ ఉండదు అక్కడ. అంతేగాని ఇవైనా పెట్టారంటే ఏదో లోపం ఉందన్నమాట. ఇక్కడ మనలో ప్రవర్తన లోపల ఎన్ని కెమెరాలు పెట్టుకుంటే మనకేమంటే ఉన్నదే పడుతుంది. అందులో పెట్టుకొని వాడికి ఛార్జింగ్ దండగైంది. మనస్సులో వర్తన బాగున్నప్పుడు మనం కెమెరాలకు భయపడక్కలా. పరిశుద్ధము వర్తనము అంతేకాదు ప్రణాళికాబద్ధమహర్నిశమ్ము. స్వామి ఆదేశాల ప్రకారమే, స్వామి ప్రేరణ ప్రకారమే నేను చేసిందే 3వ రోజు ఉపన్యాసంలో ప్రధాన అంశంగా మీకు చెబుతున్నా. ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి. మీరు ఇక్కడ ఇంటికి వెళ్ళి దయచేసి 9 ఏళ్ల వాళ్ళ దగ్గర నుంచి 90 ఏళ్ల వాళ్ళు ఓ ప్రణాళిక వేసుకోండి, ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ఎన్నింటికి లేవాలి, లేచాక ఏం చేయాలి, స్నానాలకు ఎంతసేపు, కాలకృత్యాలు ఏమిటి, అలాగే టిఫిన్ ఎంతసేపు, పుస్తకం ఎంతసేపు, ఎప్పుడు ఏ పుస్తకం చదవాలి, తర్వాత ఏమిటి, రాత్రి ఎప్పుడు పడుకోవాలి, ఇలా ఓ ప్రణాళిక వేసు. గృహిణి కూడా వేసుకోవచ్చమ్మా, గృహిణి కూడా వేసుకోవచ్చు. ఆడాళ్ళకి ఏం ప్రణాళిక అనకండమ్మా, వేసుకోండి. దాన్ని చక్కగా తడిసిపోకుండా ఎక్కడో దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి కనిపించేలా పెట్టుకోండి. దాన్ని అనుసరించే ప్రయత్నం చేయండి. అందులో 1 గంటమ్మ భారతీయ సాహిత్యం తత్వశాస్త్రం చదవడానికి ఈ బక్క బ్రాహ్మణ కోసం కేటాయించండి. 1 గంట ఆధ్యాత్మిక గ్రంథం ఏది చదివినా పర్వాలేదు. ఒక్కటి నేను మిమ్మల్ని కోరేది ఇది, 1 గంట పొద్దున్న మధ్యాహ్నమా సాయంత్రమా మీ ఇష్టం, ఎప్పుడు చదివినా సరే 1 గంట కేటాయించండి. వీలు కాకపోతే 2 అరగంటలు కేటాయించండి. పొద్దున్న అరగంట, ఆ సమయంలో ఖచ్చితంగా ఆ పని చేయాలంతే. నాకు కుదరలేదు ఏమిటో, ఎవరో వచ్చారు, వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. చుట్టాలైనా ఆలోచనలైనా ఒకటే లెక్క. రమణ మహర్షి చెబుతారు, కృష్ణమూర్తి గారు చెబుతారు, ఆలోచనలు ఆగడం లేదండి అంటే ఆయన అన్నాడు, ఆలోచనలు చుట్టాలు లాంటివి, పట్టించుకుంటే ఉంటారు, పట్టించుకోకపోతే పోతారని చెప్పాడు. ఆలోచనలు కూడా అంతే. ఆలోచనలు ఎలా నిగ్రహించాలంటారు. నిగ్రహించడం ఏమిటమ్మా, నిగ్రహించే ప్రయత్నమే వద్దు. నిగ్రహించేవాడు అంటూ ఒకడు విడిగా ఉంటే, ఆలోచన విడిగా ఉంటే నిగ్రహించడం ఈ జన్మకి సాధ్యం కాదు. వీడు విడిగా ఉండకూడదు. ఆలోచన వదిలేయడమే అలా గాలివాటం అంటారు. గాలి వెళ్ళిపోతుంది, వస్తూనే ఉంటుంది, మళ్ళీ మన దృష్టిలో మనం ఉండడమే. దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. మనస్సు అంటే అంతే, దానికి బుద్ధి లేదు, మనకి సిగ్గు లేదు. అంత పట్టుదల. ప్రణాళికాబద్ధమహర్నిశము శృతిబద్ధము మనాదు వచో విలాసం అని ఆయన ఎందుకు చెప్పారంటే, ఆయన ఎన్నో చలోక్తులు విసరడం వల్ల, మామూలు మాటలు కూడా మాట్లాడడం వల్ల ప్రజలు దాన్ని లోకుగా తీసుకునే అవకాశం ఉంది. బాబోయ్ నేను మామూలు మాటలు చెప్పలేదండి, వేదం చెప్పినవి చెప్పా అని వేదం నుంచి ఉదాహరణలు చూపించాడు ఆయన. శృతిబద్ధము నాదు వచో విలాసం ప్రమాణం చూపించాలి కదా మరి, లేదా పుక్కటి పురాణం అంటారు. అంతేకాదు సిద్ధము దేనికైనాను, ఇవాళ నా దేశం కోసం, నా జనం కోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రసిద్ధిని పొందుడు కంటే ఎప్పుడూ సిద్ధిని పొందుటే ఘనం. మన జీవితంలో చాలామంది ఫేమస్ ఇవాళ ఈ జబ్బు బాగా వ్యాపించింది. ఇదివరకు డబ్బు పెరగాలనే జబ్బు ఉండేది, ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి ఎల్కేజీ కుర్రాడు కూడా వ్యాపించేసింది. మమ్మీ మై ఫోటో వాట్సాప్ సెండ్, హౌ మెనీ లైక్డ్, హౌ మెనీ డిస్లైక్డ్, వెధవ ఇంగ్లీషు వీడియోని ఇక్కడ.
అంటే సెలబ్రిటీ ప్రసిద్ధి అనుకోకండి. ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం కంటే సిద్ధి పొందాలి. మనం యోగ సిద్ధి పొందాలి, ఆత్మసిద్ధి పొందాలి. దానికి ఏకాంతమే శరణ్యం. ఎవరితో నువ్వు కలవకూడదు. అసలు నువ్వు సిద్ధి పొందాలంటే కలవకూడదు. అందుకే మహానుభావులు సన్యాసులు మరణించినప్పుడు సిద్ధి పొందారంటారు. మామూలు మాట వాడడానికి సిద్ధి పొందారు. అది భారతదేశానికి ఈవేళ కావాల్సింది.